అందరికీ నమస్కారం. తాజాగా బొల్లా రాజేశ్వరి అనే ఒక ఫ్యామిలీ నేను ఒక వీడియో అయితే విడుదల చేసింది. వాస్తవానికి ఏంటి కథ అంటే నారా లోకేష్ గారు చేసినటువంటి సహాయం గురించి చెప్పడం. వాస్తవానికి వాళ్ళు ఉన్నటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో నారా లోకేష్ గారు రెస్పాండ్ అవ్వకపోతే మా పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే కొంచెం భయంగా ఉందని చెప్పి వాళ్ళు వాపోయారు. ఏంటి విషయం అంటే హైదరాబాద్ నుంచి చికాగో ఒక ఫ్యామిలీ బయలుదేరారు. ఇద్దరు చిన్నపిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్. హైదరాబాద్ నుంచి చికాగో బయలుదేరితే మధ్యలో హాంకాంగ్ వెళ్ళేసరికి ఏమైందంటే వీళ్ళ పాస్పోర్ట్, నలుగురు పాస్పోర్ట్లో ఉన్నటువంటి ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ అనేది మిస్ అయిందని వాళ్ళు గ్రహించారు. దాంతో వాళ్ళు హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ నుంచి కనీసం బయటకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పాస్పోర్ట్ లేదు. వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాలన్నా వీళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేదు. సో దిగిన తర్వాత అక్కడ అధికారులతో సంప్రదిస్తే వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాలేదు. ఇలా మా బ్యాగ్ మిస్ అయ్యింది అని రెస్పాన్స్ రాకపోతే 52 గంటల పాటు ఆ ఇద్దరు చిన్నపిల్లలు, 3 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇద్దరు చిన్నపిల్లలు వేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ ఎయిర్పోర్ట్లోనే కనీసం అడుగు కూడా బయట పెట్టడానికి లేక ఎయిర్పోర్ట్లోనే ట్రక్ అయిపోయి వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లా, ఎవరు సహాయం చేస్తారో అర్థం కావట్లా, దేశంలో వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు. సో ఆ టైంలో ఆ బొల్లా రాజేశ్వరి అనే మహిళ ఏం చేసిందంటే ఒక ఆలోచన వచ్చింది. నారా లోకేష్ గారిని ట్యాగ్ చేద్దాం, బహుశా అటు నుంచి ఏమన్నా రెస్పాన్స్ వస్తుందేమో చూద్దామని చెప్పి 52 గంటలు గడిచిన తర్వాత నారా లోకేష్ గారిని ట్యాగ్ చేసి ఒక ట్వీట్ అయితే పెట్టింది. పెట్టడంతో పాటు వాళ్ళు ఎయిర్పోర్ట్లో నలుగురు కలిసి ఉన్నటువంటి ఫోటోను కూడా ఆవిడ అందులో ట్యాగ్ చేసి పెట్టింది. పెడితే ఇమీడియట్గా, అంటే ఇది యాక్చువల్లీ 2వ తారీఖున జరిగినటువంటి ఘటన. ఇమీడియట్గా నారా లోకేష్ గారు ఏం చేశారు, వాస్తవానికి నాకు తెలిసి వాళ్ళది ఆంధ్ర కాదు, మేబీ తెలంగాణ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆంధ్ర ప్రభుత్వం మీద మాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగిందని చెప్పి వాళ్ళు వీడియోలో లాస్ట్లో మాట్లాడారు. బహుశా వాళ్ళది ఆంధ్ర కాదు, తెలంగాణ అయ్యి ఉండొచ్చు. వెంటనే ఏం చేశారు, లోకేష్ గారు రెస్పాండ్ అయ్యి ఎక్స్టర్నల్ మినిస్టర్ అయినటువంటి రవిశంకర్ గారిని ట్యాగ్ చేశారు, సెంట్రల్ మినిస్టర్. వెంటనే రవిశంకర్ గారు రెస్పాండ్ అయ్యి వాళ్ళ టీంని అలాట్ చేస్తే వాళ్ళ టీము వెంటనే వీళ్ళని సంప్రదించడమే కాకుండా హాంకాంగ్లో ఉన్నటువంటి ఇండియన్ కాన్సులేట్కి కూడా సమాచారం ఇవ్వటం, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇండియన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకురావటం. బయటికి తీసుకొచ్చారు వరకు ఓకే, మరి వాళ్ళు మళ్ళీ ట్రావెల్ కంటిన్యూ చేయాలన్నా, అక్కడ నుంచి వాళ్ళు బయటికి మళ్ళీ తిరిగి ఇండియా రావాలన్నా వాళ్ళకి పాస్పోర్ట్ రావాలి. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినంత మాత్రాన ట్రావెల్ అనేది చేయలేరు. దాంతో ఏం చేశారు, మళ్ళీ పాస్పోర్ట్లు రీఇష్యూ కూడా చేశారు. మళ్ళీ అదే పాస్పోర్ట్ను అందిస్తున్నటువంటి ఆ ఫోటోను కూడా వాళ్ళు పెట్టారు. అంటే లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకి పాస్పోర్ట్లు ఇష్యూ చేసినట్టుగా, అధికారులు ఇష్యూ చేసినట్టుగా ఆ ఒక ఫోటోను కూడా వాళ్ళు లోకేష్ గారికి ట్యాగ్ చేస్తూ తర్వాత థ్యాంక్స్లో పెట్టారు. ఆ వీడియో కూడా వాళ్ళు మాట్లాడారు. ఒకసారి ఆ వీడియో చూడండి. నమస్కారం అండి, నేను మా ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి షికాగోకి క్యాథే పెసిఫిక్ ఎయిర్లైన్స్ లో బయలుదేరాము. హాంకాంగ్ రీచ్ అయ్యేసరికి నా పాస్పోర్ట్ బ్యాగ్ పోయిందని తెలుసుకున్నాము. అందుకే మమ్మల్ని నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కనివ్వలేదు, ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయటకు రానివ్వలేదు. ఎయిర్పోర్ట్ లోనే పిల్లలతో 3 days గడపాల్సి వచ్చింది. ఈ లోపు మా వైఫ్ ట్విట్టర్ లో నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టింది. ఆయన వెంటనే స్పందించి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ జయశంకర్ గారిని ట్యాగ్ చేశారు. దాంతో వాళ్ళ ఆఫీస్ నుంచి ఇక్కడ హాంకాంగ్ లో ఇండియన్ కాన్సులేట్ కి మెసేజ్ వెళ్ళింది. వాళ్ళు హాంకాంగ్ ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ని రీచ్ అయ్యి మమ్మల్ని బయటకు రావడానికి అనుమతించారు. ఇప్పుడు మాకు పాస్పోర్ట్స్ కూడా రీఇష్యూ చేశారు. మేము ఇప్పుడు ట్రావెల్ కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ నారా లోకేష్ గారు, దగ్గరుండి అప్డేట్స్ తీసుకుని ఫాలో త్రూ చేసిన కొండపల్లి శ్రీనివాస్ గారికి, జయశంకర్ గారికి వి రియలీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎన్ని రోజులు పిల్లలతో, ఇద్దరు చిన్న పిల్లలతో ఇలా ఉండిపోవాల్సి వస్తుందో అన్న సిచ్యువేషన్ లో మీకు ట్యాగ్ చేసి పెట్టిన ట్వీట్ కి మీరు స్పందించడం వల్ల మాకు చాలా హెల్ప్ దొరికిందండి. ఇక్కడున్న అధికారులు, ఇండియన్ ఎంబసీ కానీ యుఎస్ ఎంబసీ కానీ మా సిచ్యువేషన్ గ్రహించారు. మాకు పాస్పోర్ట్స్ కూడా ఇప్పుడు దొరికాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తో మీరు పెట్టిన ట్వీట్ మాకు ఎంతో హెల్ప్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, చాలా కృతజ్ఞతతో ఉన్నారు. ఒకవేళ రియల్ గా నారా లోకేష్ గారు కన్నా రెస్పాండ్ అయ్యి ఉండకపోతే మా పరిస్థితి ఏంటో మేము ఊహించుకుంటేనే భయంగా ఉందని చెప్పి వాళ్ళు ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనయ్యారు. సాధారణంగా రాష్ట్రంలోనే 1,00,000 ఇష్యూలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంలో అనేక ఇష్యూలు నారా లోకేష్ గారి దృష్టికి వస్తూ ఉంటాయి. కానీ అంత బిజీ లైఫ్లో కూడా వాస్తవానికి నారా లోకేష్ గారు సౌత్ కొరియా పర్యటనలో ఉండి కూడా ఎంత టేక్ కేర్ చేశారు చూడండి. పైగా నారా లోకేష్ గారి ఆఫీసు తర్వాత దీన్ని ఫాలోఅప్ కూడా చేయించారు. అంటే ఆయన ఏదో ఒక హామీ ఇచ్చేసి వదిలేయటం కాదు, ఎక్స్టర్నల్ మినిస్టర్ని ట్యాగ్ చేసి వదిలేయటం కాదు, తర్వాత స్వయంగా ఆయనే ఫాలో అప్ చేసి అక్కడ ఒక తెలుగు ఫ్యామిలీ స్ట్రక్ అయిపోయింది. సో ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళకి హెల్ప్ చేసి కొంచెం వెనక్కి తీసుకురావాలని చెప్పడంతో
అక్కడ రవిశంకర్ గారి ఆఫీస్ కూడా చాలా దగ్గరగా ఫాలోఅప్ చేసింది. అలాగే మన ఏపీ నుంచి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా దీన్ని ఫాలోఅప్ చేశారని చెప్పి వాళ్ళు థ్యాంక్స్ వీడియోలో చెప్పారు, మీరేనే ఉంటారు. అంటే ఎంటైర్ వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు వాళ్ళు అంటే ఉన్నది నలుగురే అయినా సరే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడ్డారు. రియల్గా రాష్ట్రంలో ఎంతో మంది ఉంటారు, ఇదే రవిశంకర్ గారిని వాళ్ళే డైరెక్ట్ గా ట్యాగ్ చేయొచ్చు, బట్ రెస్పాన్స్ వచ్చేదో లేదో తెలియదు. లేదా ఇతరులను ఎవరైనా నరేంద్ర మోదీ గారిని ట్యాగ్ చేయొచ్చు, బట్ రెస్పాన్స్ వచ్చేదో లేదో తెలియదు. వాళ్ళకు హోప్ ఉంది ఏమని, నారా లోకేష్ గారు అయితే రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా గత 2 సంవత్సరాల నుంచి నారా లోకేష్ గారు రెస్పాండ్ అవుతున్న విధానం కావచ్చు, ఆయన పర్సూ చేస్తున్నటువంటి ఇష్యూలు కావచ్చు అనేక ఉన్నాయి. ఇతర దేశాల్లో ఎవరైనా చనిపోయి డెడ్ బాడీని ఇండియాకి తీసుకురావడం కావచ్చు, లేదా ఇతర దేశాల్లో స్ట్రక్ అయిపోయిన వాళ్ళు తమ మొరపెట్టుకోవడం కావచ్చు, లేదా గల్ఫ్ దేశాలకు పని కోసం వెళ్ళి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇండియాకి తీసుకురావాలని మొరపెట్టుకోవడం కావచ్చు, ఇలాంటి అనేక ఇష్యూల్ని సోషల్ మీడియా వేదికగా వస్తే నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటమే కాకుండా వాళ్ళకి సహాయం చేస్తున్నారు. తర్వాత అప్డేట్స్ కూడా వాళ్ళు పెడుతున్నారు. సో దాంతో నారా లోకేష్ గారు అయితే యాక్టివ్గా రెస్పాండ్ అవుతారు, సోషల్ మీడియాలో వాళ్ళ టీం అయితే యాక్టివ్గా రెస్పాండ్ అవుతుందనే ఉద్దేశంతో వాస్తవానికి నేను వెళ్ళి కూడా చూశాను. ఆ బొల్లా రాజేశ్వర్ అనే మహిళా ట్విట్టర్ ఖాతాలో ఇంకా పోస్టులు కూడా ఏమి లేవు. మేబీ పెద్దగా ట్విట్టర్ కూడా వాడరు. ట్విట్టర్ అయితే 2011లో వాళ్ళు క్రియేట్ చేసుకున్నట్టున్నారు, కానీ అంతకుముందు యాక్టివ్గా ఉన్న మహిళ కూడా కాదు. బట్ విషయం తెలుసుకుని నారా లోకేష్ గారు అయితే మీకు హెల్ప్ చేస్తారేమో, ఆయన అయితే మీకు ఏదైనా ఎస్కలేట్ చేయగలదేమో అనే ఒక సమాచారం అది వాళ్ళకి తెలిసిందా లేదా తోటి వాళ్ళు ఎవరైనా ఇచ్చారో తెలియదు, కానీ వెంటనే నారా లోకేష్ గారికి మెసేజ్ చేయటం, ఆయన రెస్పాండ్ అవ్వటం, సెంట్రల్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవ్వడం, ఇక్కడ నుంచి కొండపల్లి శ్రీనివాస్ గారు ఫాలోఅప్ చేయటం, మొత్తంగా ఆ ఫ్యామిలీకి పాస్పోర్ట్ ఇవ్వడంతో ఎస్ మేము ట్రావెల్ని మళ్ళీ కంటిన్యూ చేయగలుగుతున్నామని చెప్పి నారా లోకేష్ గారితో పాటు సెంట్రల్ మినిస్టర్తో పాటు కొండపల్లి రవి గారితో పాటు ఇంకా ఎవరైతే అక్కడ సహకరించినటువంటి ఇండియన్ కాన్సులేట్ నుంచి ఎవరైతే అధికారులు సహకరించారో వాళ్ళందరికీ కూడా ఒక కృతజ్ఞత తెలిపారు. అంటే ఎందుకు మనం దీని గురించి మాట్లాడామంటే నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ సహాయం అనేది ఆ కుటుంబానికి ఎంత అండగా ఉందంటే, 2 చిన్నపిల్లలతో దాదాపుగా 52 గంటల పాటు ఎయిర్పోర్ట్లో ఉండి ఎటువంటి సహాయం అందలేదు. అంటే పూర్తిగా 2 రోజులు గడిచిన తరువాత ఇక మనకి దారులన్నీ మూసుకుపోయాయి, ఏ అవకాశం లేదు అనుకుంటున్న సమయంలో నారా లోకేష్ గారు నేనున్నాను, ఎస్ మీ ఫ్యామిలీని నేను రక్షిస్తానని చెప్పి ఆయన రెస్పాండ్ అవ్వటం అంటే ఆ ఫ్యామిలీకి ఎంత రిలీఫ్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం ఊరెళ్ళి మన జేబులో పర్సు పోగొట్టుకుంటేనే ఛార్జీలకి ఎలా బయటకు వెళ్ళాలో తెలియని పరిస్థితి. సరే ఇప్పుడంటే ఫోన్లు వచ్చేసాయి, ఫోన్ పేలు వచ్చేసాయి, ఓకే, బట్ ఇది అలాంటిది కాదు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు చూడండి. పైగా 2 చిన్నపిల్లలు, పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. 2.5 రోజుల పాటు ఎయిర్పోర్ట్లో స్ట్రక్ అయిపోయి కనీసం ఎయిర్పోర్ట్ నుంచి కూడా అధికారులు బయటకు అడుగు పెట్టినట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ చూపిస్తేనే కానీ గేట్ బయటకు వెళ్ళినవారు. అక్కడ ఇండియన్ కాన్సులేట్ అధికారులు వచ్చి అక్కడ హాంకాంగ్ అధికారులతో మాట్లాడి వాళ్ళని బయటికి తీసుకెళ్లే వరకు కూడా వాళ్ళకి ఏమి దిక్కుతోచల స్ట్రక్ అయిపోయారు. ఎన్ని రోజులున్నా అక్కడ ఉంటే కొన్ని రోజులు పోతే అదుపులోకి కూడా తీసుకుంటారు. పాస్పోర్ట్ లేకుండా ఎక్కువ రోజులు ఎయిర్పోర్ట్లో ఎందుకు ఉండిస్తారు, ఉండనేవారు. అనుమానం వస్తే అదుపులోకి తీసుకుంటారు. సరే తర్వాత పోయిందని చెప్తారు, అది వేరే విషయం అనుకోండి. బట్ అలాంటి సిచ్యువేషన్లో నారా లోకేష్ గారు దారులన్నీ మూసుకుపోయిన తరుణంలో నారా లోకేష్ గారు మనకి ఆశగా కనపడుతున్నారు, ఆయన అయితే రెస్పాండ్ అవుతారనే ఒక నమ్మకంతో వాళ్ళు ట్వీట్ చేయడం, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నారా లోకేష్ గారు కూడా వెంటనే ఇమీడియట్గా ఫాలోఅప్ చేయడంతో వాళ్ళకైతే ఒక బిగ్ రిలీఫ్ వచ్చింది. వాళ్ళు ట్రావెల్ని కూడా మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఆ వీడియోలో మెన్షన్ చేశారు. అంటే చూడండి మన నారా లోకేష్ గారు సోషల్ మీడియా వేదికగా ఇస్తున్నటువంటి రెస్పాన్స్ అనేది ఈ రోజు ఆ ఫ్యామిలీకి ఎంత పెద్ద ఊరటగా మారిందో చూడండి. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాం, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. నారా లోకేష్ గారు ఎంతో మందిని గల్ఫ్ దేశాల నుంచి ఇబ్బంది పడుతున్న వారిని రాష్ట్రానికి తీసుకొచ్చారు. సరే వాళ్ళు ఏదో బ్రతుకు తెరువు కోసమో లేదో ₹1 ఎక్కువ వస్తుందని ఆశపడి వెళ్తారు. వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏమో ఒక మాట చెప్తారు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పరిస్థితి ఉంటుంది. ఇక్కడలాగా ఉండదు. అక్కడ పాస్పోర్ట్ తీసేసుకుంటారు, లేదా ఏజెంట్ల ద్వారా తీసుకెళ్తే ఏజెంట్లు డబ్బు తీసుకుని వాళ్ళకి అక్కడ బాబాలకు అమ్మేస్తారు. సో అక్కడ 2-3 ఏళ్ళు సచ్చినట్టు నువ్వు తిన్నా తినకపోయినా ఎలా ఉన్నా సరే 24 గంటల్లో 20 గంటలు పని చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ అందరిలాగా ఉంటారని చెప్పట్లా, బట్ ఉంటారు. సో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అన్ని గంటలు పనిచేసి బ్రతకలేని పరిస్థితి, అనారోగ్యం అయితే రాలేరు, కుటుంబంలో ఎవరైనా చనిపోతే రాలేరు. అలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి మళ్ళీ తిరిగి ఇండియాకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఏదైనా నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు, నారా లోకేష్ గారు చూపినటువంటి చొరవ కావచ్చు, ఆ కుటుంబానికి అతిపెద్ద విముక్తి కల్పించింది అనేది అయితే అర్థమవుతుంది. సో లోకేష్ గారి సహాయాన్ని మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.